ఆధారం కాస్త బూడిదైపోతుందే. ఇక మా అన్నయ్యని ఎలా విడిపించుకోవడం? అమ్మా తులసి గారు, ఎంత పని చేసావయ్యా? ఆయన చెప్పారని వెనక ముందు ఆలోచించకుండా కార్ని తగలబెడతావా? నువ్వు కాల్చింది కార్ని కాదు, మా అన్నయ్య జీవితాన్ని. మా వదిన పసుపు కుంకాల్ని కాల్ చేసావు నువ్వు. అమ్మా అమ్మా ఆగండి అమ్మా, ఏడవకండి. మీరు వెతుకుతున్న కారు భద్రంగానే ఉందమ్మా. ఏంటి మీరనేది? అమ్మా, నేను వాళ్ళకి భయపడి మీ పాత కారు చూసి కాల్ చేశాను. మీకు కావలసిన కారు అదిగోనమ్మా, మీ కారు అదేనమ్మా, ఆ రోజు యాక్సిడెంట్ చేసిన కారు. నేను ఆయన దగ్గర జీతగానే కావచ్చమ్మా, కానీ మంచి చెడు తెలిసిన వాణ్ణమ్మా. థ్యాంక్ యూ శర్మ గారు, థ్యాంక్ యూ. మీరు నిజంగా మా పాలిట దేవుడు. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకమ్మా? ఆ రోజు మీరు నాకు చేసిన కొండంత ఉపకారం ముందు ఈ ఘోరంత సాయం ఏపాటిదమ్మా? మీరేదో కష్టంలో ఉన్నారు. ప్రాబ్లమ్స్ అనేవి పర్మనెంట్ గా ఉండవు. ఇదిగోండి, ఇవి ఎక్కడైనా తాకట్టు పెట్టి పాపకి స్కూల్ ఫీజు కట్టండి. అమ్మా, పర్వాలేదు శర్మ గారు, తర్వాత మీ దగ్గర డబ్బున్నప్పుడు విడిపించి ఇవ్వండి. వద్దమ్మా, ఆఫ్టర్ ఆల్ మీ మామయ్య గారి దగ్గర పనిచేసే పియేనమ్మా. మీరింత పని చేయకండి అమ్మా. మీ మామయ్యకి తెలిసిందంటే మమ్మల్ని బతకనివ్వరమ్మా. వాటన్నిటి గురించి నేను చూసుకుంటాను. అయినా ఆడపిల్లకి చదువు ఎంత ఇంపార్టెంటో నాకు బాగా తెలుసు. అది డబ్బు లేదని కోల్పోకూడదు. తీసుకోండి. బాగా చదువుకో, సరేనా? అలా ఆ రోజు మీరు నాకు సాయం చేసి ఉండకపోతే నా కూతురు చదువు ఆగిపోయిండేదమ్మా. అందుకే కీర్తమ్మ కోసం ఎంతగానో పోరాడుతున్న మీకు ఏదో ఉడతా భక్తిగానైనా కొంత సాయం చెయ్యాలని నేను ఆ కారు కాల్చకుండా వేరే కారుని తగలబెట్టానమ్మా. ఈ విషయం మన మధ్యనే ఉండనివ్వండమ్మా. మీరు వెతుకుతున్న కారు అక్కడే ఉందమ్మా. చేసిన మంచి తిరిగొస్తుందని విన్నాను, కానీ ఇప్పుడు స్వయంగా చూస్తున్నాను. స్వామి, ఇవాళ ఎలాగైనా నా భర్త బయటికొచ్చేలా చూడు. రోజంతా ఉపవాసం ఉంటాను. ఆయన విడుదలయ్యేంత వరకు హనుమాన్ చాలీసా చదువుతూనే ఉంటాను. సదా అభయమై అందించరా నీ చేతి సాయం.
నమస్తే సార్. ఎవిడెన్స్ కోసం ఒకసారి చెక్ చేయాలి. వెళ్ళండి సార్. రండి. అన్నయ్య వస్తున్నాడు. అన్నయ్య, అన్నయ్య, ఇవాళ నిన్ను ఎలాగైనా విడిపించుకుంటాం. బావగారు ఎవిడెన్స్ తీసుకొచ్చేస్తున్నారు.